మహిమ కలుగును గాక. కృతజ్ఞత హృదయము కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క శాంతి సమాధానము, దేవుని యొక్క క్షేమాన్ని దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణ మనం పొందుకోగలుగుతాం. ప్రేక చెల్లితమ్ముడా, ఈ మాటలు వింటున్న నీవు కృతజ్ఞత హృదయం మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత హృదయం ఎప్పుడైతే మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉంటుందో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. దేవుడు మనకిచ్చిన వారం అంతా ఆయన అపారమైన కృపా కనికరముతోటి మనల్ని కాపాడి రక్షించి జీవాన్ని, ప్రాణాన్ని, ఆవిష్కారాన్ని ఇచ్చి సజీవులుగా మనల్ని ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కృతజ్ఞత హృదయముతోటే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుని మహిమపరుస్తామో మన జీవితాలలో కూడా దేవుడు ఆయన కృతజ్ఞత హృదయం ఆయన కలిగి ఉండి మనకు కావలసిన ప్రతి ఈవు ఈ భూమి మీద మనకు సమకూరుస్తాడు, మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు, మనకు భద్రత ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.